నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఒక వ్యక్తిని అనుకొని చూడండి. ఆ వ్యక్తికి మీరంటే ఎందుకు ఇష్టమో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి కనిపిస్తున్నాయి అంటే ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ కానీ లేదు మీకోసం ఏదైనా మెసేజెస్ కానీ ఇవి తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో మీరు అప్పుడు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని టైమ్లెస్ రీడింగ్స్. సో అవి ఏమన్నా ఇప్పుడు కనిపిస్తున్నా కానీ మీరు హ్యాపీగా వాటిని చూడొచ్చు. ఎందుకు ఆ వీడియో మీకే కనిపిస్తుంది? ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని దాటేసి మీకే ఎందుకు కనిపిస్తుంది? ఆ వీడియోనే ఎందుకు మీకు కనిపిస్తుంది? సో దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. ఆ వీడియో మీరు ఓపెన్ చేసి చూసినారు అంటే మీకే తెలుస్తుంది ఆ నిమిషానికి మీకు ఆ వీడియో ఎందుకు కనిపిస్తుంది అని చెప్పి. సో మనం ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో ఆ వ్యక్తికి మీరంటే ఎందుకు ఇంత ఇష్టమో మనం చూద్దామా. ఫస్ట్ మనం టారో ద్వారా చూద్దాం. సో చూస్తున్న వ్యూవర్స్కి టారో ద్వారా ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వారికి వీరంటే ఎందుకు ఇష్టం, ఎందుకు ఇష్టపడుతున్నారు చూద్దాం ఇప్పుడు మనం. సో మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి నైట్ ఆఫ్ వాండ్స్. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ వాండ్స్, ఫైర్ ఎనర్జీ. నెక్స్ట్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ వాండ్స్, వావ్. ఏస్ ఆఫ్ కప్స్, ఎంప్రెస్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 4 ఆఫ్ సోర్ట్స్. దాని కింద వచ్చి నాకు లవర్స్ కార్డ్ వచ్చింది. సో మీరంటే ఎందుకు ఇంత ఇష్టము, మీరు ఎందుకు అంత ప్రత్యేకం అంటే మీలో చాలా ప్రేమ ఉంది. మీరు ఏదన్నా అనుకుంటే ఒంటి కాల్పైన నిలబడైనా కానీ మీరు సాధించుకోగలుగుతారు. అండ్ మీరు ఇష్టపడిన వాళ్ళ కోసం మీరు ఒక వెన్నుముక్కలాగా నిలబడతారనమాట. వాళ్ళ ధైర్యం మీరు అవుతారు. వాళ్ళకి ఏమన్నా కావాలంటే సలహాలు మీరు ఇస్తారు. వాళ్ళకి ఏమన్నా ఇది వాళ్ళు మనసులో అనుకుంటున్నారు అని మీకు అనిపించినా కానీ వెంటనే మీరు దాన్ని ఎలా వాళ్ళకి చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా దాన్ని తెచ్చివ్వాలి, సో ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తారు. మీరు ఓడిపోయే మనిషి కాదు, ఏదో విధంగా గెలవాలనుకునే మనిషి. మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించరు, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు. ఏదన్నా ఒక సమస్య వస్తే ముందుండి దాన్ని పరిష్కార మార్గ దిశగా మీరు నడిపించగలుగుతారు. మీలో ఎంత ప్రేమ ఉంటుంది అంటే అసలు మీరు ఎవరినన్నా ఇష్టపడ్డారు అంటే ఇంకా వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అసలుకే. మీ అందం, మీ ఆహార్యం, మీ మంచితనం, మీ పెట్టే గుణం, మీ తల్లి లాంటి ఆ మమకారం, సో ఇవన్నీ వాళ్ళని చాలా చాలా ఇష్టపడేలాగా చేస్తుందన్నమాట. సో మీలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అంటే మీకు సడన్గా కోపం వస్తుంది, అంతే సడన్గా మళ్ళీ మీరు కూల్ అవ్వగలుగుతారు అనమాట. కరుణ, జాలి, దయ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందా, ఈ కప్స్లో చూడండి వాటర్ పొంగుతోంది. ఇక్కడ మనకి పిజన్ కనిపిస్తుంది. మీలో ఎంత ప్రశాంతత ఉంటుందో అంటే మీరు ఎవరన్నా మిమ్మల్ని రాంగ్ బటన్ ప్రెస్ చేశారంటే మీకు విపరీతమైన కోపం వస్తుంది. కోపం లేకుండా ఎప్పుడు చల్లగా ఉంటారు, మంచిగా ఉంటారు అనేది కాదు. కోపం ముక్కు పైన ఉంటుంది కొంతమందికి. కానీ ఏదన్నా మిమ్మల్ని ఒక చిన్న ప్రశంస, ఏదన్నా మీ గురించి మంచి మాట మాట్లాడినా, లేకపోతే మిమ్మల్ని ఏదో కొంచెం పొగిడినా చాలు మీరు ఫుల్ కరిగిపోతారనమాట. మంచు ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతారు. వెంటనే మళ్ళీ ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఆ నిమిషానికి మట్టుకే కోపం, ఆ తర్వాత మళ్ళా ఆ ప్రేమ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా కానీ మీరు ఆ నిమిషానికి మట్టికే దాన్ని మనసుకు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళా మనం ఏం చేయాలా అని ఆలోచిస్తారనమాట. ఇక్కడ ఎలా అయితే ఇక్కడ ఈ స్కూటర్ ఉంది కదా, లైక్ దీన్ని ఇతను ఒక వాండ్ పట్టుకొని ఒక చేతితో నడుపుకొని పోతున్నారు కదా. సో ఆ విధంగా ఎవరు నిలబడినా నిలబడకపోయినా మీరు అనుకుంటే మీరు నిలబడతారు. సో అది ఇతరులకి చాలా నచ్చుతుంది. లైక్ మీరు నమ్మితే మీరు ఖచ్చితంగా నిలబడతారు, మీరు సహాయం చేయడానికి చూస్తారు, ఏదో విధంగా వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తారనమాట. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ మీ వల్ల అయినంత మీరు ఇతరులకి సహాయం చేయడానికి చూస్తుంటారనమాట.
తన అనే భేదాలు ఏమి ఉండవు. ఇప్పుడు మీరు బయట పోతున్నారనుకోండి, ఎవరికన్నా ఏదన్నా సహాయం కావాలి, వాళ్ళు ఎవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ కూడా మీరు వెంటనే వెళ్ళి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. లైక్ అంటే వీళ్ళు మనవాళ్ళు కాబట్టి మనం ఏదో చేయాలనేది కాదు, వాళ్ళు మనవాళ్ళు అయినా కాకపోయినా కానీ మీకు ఆ దాయగలిగిన హృదయం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ముందు చూపు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏదైనా కానీ ఒక అడుగు ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారు. అండ్ సమర్థవంతంగా దేన్నైనా కానీ ఫుల్ఫిల్ చేయడానికి, పూర్తి చేయడానికి చూస్తారనమాట. 10 మంది ఒక దిశగా వెళ్తూ ఇక్కడి వరకే మేము వెళ్ళగలుగుతాము, ఇంకా ముందరికి మేము ఇంకా ప్రాణం చేయలేము అనుకున్న దగ్గర మీరు ఆ ఎక్స్ట్రా అడుగు వేస్తారనమాట. యూ టేక్ దట్ ఎక్స్ట్రా మైల్ అండ్ మీరు చూపిస్తారు ఇతరులకి దట్ ఇక్కడికి వచ్చి మనం ఆగిపోవడం కాదు, ఇక్కడి నుంచి మనం ఎలా ముందరికి వెళ్ళాలి అనేది మీరు చూపిస్తారనమాట. సో మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సో అది మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి విపరీతమైన ఆకర్షణ మీ వైపు ఇందువల్ల కూడా కలుగుతుందన్నమాట. అరే అందరూ ఒకలాగున్నారు, వీళ్ళేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇంత స్పష్టంగా ఉన్నారు, ఇంత ఇదిగా వీళ్ళల్లో ఆ పోరాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మీకు తెలుసు ఏది చేసినా కానీ మనం అనుకునింది మనం ఎలా జరిపించుకోవాలి అనేది మీకు బాగా తెలుసు అనమాట. అక్కడ నిప్పు వస్తుంది, దహిస్తుంది అంటే ఇంకా నా వరకు రాలేదు కదా, నా వరకు వచ్చినప్పుడు చూస్తాం, అంతేగాని నేను చేస్తున్న పని నుంచి నేను వెనక్కైతే అడుగు వేయను. సో ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేను దానిలోంచి ఏదో ఒక పరిష్కారాన్ని ఎన్నుకొని బయటపడతాను తప్పితే నేను ఆ కష్టానికి తలొంచను అనే యాటిట్యూడ్ అనమాట మీది. మనకి ఒక లాక్కి 3 కీస్ ఇస్తారు. కొత్త బీగం మనం ఒకటి కొన్నాం అనుకోండి, దానికి 3 తాళం చెవులు ఇస్తారు. అంటే ఒకటి చెడిపోయినా ఇంకొకటి పని చేస్తుంది, ఇది 2 పోయినా కానీ ఇంకొకటి పని చేస్తుంది అన్నట్లు. అలానే మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి 3 పరిష్కారాలు ఉంటాయి ఖచ్చితంగా, మనం ఎత్తుక్కోవాలి. అలా ఎత్తిక్కి ఇతరులని కూడా మీకు మీరు సహాయం చేయగలిగే వ్యక్తి అన్నమాట మీరు. అండ్ ఏదన్నా కానీ మీలో ఉన్న పాజిటివిటీ, లైక్ ఎలా అయినా కానీ నేను విజయాన్ని చేరుకోవాలి, నేను కష్టపడతాను, నేను ఇష్టంగా చేస్తాను, నేను దానిపైన నాకు విపరీతమైన తపన ఉంది, నేను ప్రేమిస్తున్నాను, సో నేను ఎలా అయినా కానీ దాన్ని పొందగలుగుతాను. సో మీలో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి నచ్చుతుంది. అండ్ మీరు ఏ విధంగా అయితే ఒక దానిపైన అంత ఇష్టంతో చేస్తారో అది వాళ్ళకి నచ్చుతుంది. అంటే యు ఆర్ వెరీ వెరీ ప్యాషనేట్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. మీరు చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ చూద్దాం ఇది కూడా ఎక్కడి వరకు అన్న అలాంటి యాటిట్యూడ్ అనమాట. సో కార్డ్ నెంబర్ 12, ఇది 14, ఇది 6, ఇది 1, ఇది 3, ఇది 4. సో అండ్ నేను ఇదివరకే చెప్పినట్లు మీలో ఎమోషన్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. ఎంత స్పష్టంగా కనిపించేస్తుందంటే మీకు కోపం వచ్చినా, మీకు చిరాకు వచ్చినా, మీకు ప్రేమ వచ్చినా, మీకు ఏమొచ్చినా కానీ కనిపించేస్తుంది, వినిపించేస్తుంది, మనుషులకి అర్థమైపోతుంది. కానీ మీలో ఉన్న గ్రేస్, ఎలిగెన్స్, కోపం వచ్చినా కానీ చాలా ముద్దుగా కనిపిస్తారు. అంటే నేను అలిగిన, నేను ముంగమూతి పెట్టుకున్నా అన్నట్లు ఉంటుందన్నమాట. వాళ్ళకి అది కూడా మిమ్మల్ని చూస్తే చాలా ముద్దు అనిపిస్తుంది. ఎందుకు అంటే లైక్ చూడు ఎంతెంత పెద్ద వాటికి ఒక్కొక్కసారి చాలా చాలా పెద్దవి జరిగినా కానీ టేక్ ఇట్ ఈజీ అంటారు, చిన్నవి జరిగితే మూత ముడుచుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది దాన్ని వదిలేసి దీనికోసమా నువ్వు ఇంత బాధపడుతున్నావు, లేకపోతే దీనికోసమా నువ్వు ఇంత ఫైట్ చేస్తున్నావు. కానీ మీకు ఆ చిన్న చిన్నవి ఇట్ మ్యాటర్స్ అనమాట. పెద్ద పెద్దవి జరిగినా జరగకపోయినా కానీ చిన్న చిన్నవి, లైక్ ఎప్పుడన్నా ప్రామిస్ చేసి ప్రామిస్ని బ్రేక్ చేస్తే మీకు కోపం వస్తుంది, వచ్చి సినిమాకి తీసుకొని పోతాను, లేకపోతే ఈవినింగ్ ఒక వాక్ పోదాము, కలిసి ఒక కాఫీ తాగుతాము, ఇట్లా చిన్న చిన్నవి మీకు ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ అనమాట. అండ్ మీరు ఏ విధంగా అయితే సరెండర్ అవుతారో, లైక్ మీరు ఇష్టపడే వ్యక్తులకి మీరు ఏ విధంగా అయితే సరెండర్ అవుతారో, ఏ విధంగా అయితే మీరు వాళ్ళకి కట్టుబడి ఉంటారో, ఏ విధంగా అయితే మీరు వాళ్ళని ప్రేమిస్తారో, సో ఇవన్నీ వాళ్ళకి ఇష్టం అన్నమాట. లైక్ రభస ఏం లేదు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడన్నా కొంచెం మనం హర్ట్ అయినాము అంటే, మీరు కొంతమందికి ఈ అలవాటు కూడా ఉంటుంది కదా, మనకు హర్ట్ అయినా బాధపడుతున్నా కానీ కొంచెంసేపు మాట్లాడడం,
లేకపోతే వెళ్ళి నిద్రపోతాం కదా, సో మీరు ఆ టైప్ అనమాట. మీరు వెళ్ళి నిద్రపోవడము, మాట్లాడకుండా ఉండడము, కామ్గా ఉండడము, ఇలా అంతా చేస్తారు కదా. సో అక్కడ గొడవ ఏం లేదు, అక్కడ రప్చర్ ఏం లేదు. సో ఇష్టమైన వాళ్ళ కోసం తగ్గుతారు కదా, సో అది కూడా వాళ్ళకి విపరీతమైన ఇష్టాన్ని పెంచుతుంది మీ పైన. సో అండ్ మీరు ఏ విధంగా అయితే వాళ్ళకి సరెండర్ అయిపోతారో అండ్ అదే విధంగా వాళ్ళు కూడా మీకు సరెండర్ అవుతారనమాట. అండ్ మనం ఇప్పుడు గైడెన్స్కి ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. స్వీట్ పీపుల్ అసలుకి. సో మీరు అందుకనే అంత ఇష్టపడతారు మిమ్మల్ని ఎదుటి వ్యక్తి. సో గైడెన్స్ కింద మనకు వస్తున్న కార్డ్స్ చూద్దాం. ఎప్పుడు ఏదైనా ఫ్లిప్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఫ్లిప్ అయి ఉంటే మనం ఆ కార్డ్ తీసుకుందాం. నో, ఇట్ డిడ్ంట్ ఫ్లిప్. యా, ఇది ఫ్లిప్ అయింది. ఇక్కడ అన్సీన్ కార్డ్ వచ్చింది. మనం ఆ ఫస్ట్ కార్డ్ తీసుకుందాం. సో ఇంకేం వస్తున్నాయి? డివైన్ టైమింగ్, ఇండివిజువాలిటీ, నేను లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పాను కదా, ఇది బౌండరీస్, అలోన్ టైమ్, టాప్ ఆఫ్ ది డెక్ ఇంపర్ఫెక్షన్స్. సో దాని కింద మనకి ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ ఉంది. సో మీరు ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించగలుగుతారు మనుషుల్ని. అంటే మీది గుడ్డి ప్రేమ. మీరు ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళని బ్లైండ్గా మీరు ఇష్టపడతారనమాట. అండ్ ఏమన్నా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా, ఎదుటి వ్యక్తిలో ఏమన్నా అబ్జెక్షనబుల్ థింగ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నా కానీ ఒక్కొక్కసారి వాటిని కూడా మీరు ఓవర్లుక్ చేస్తారనమాట. సర్లే పోనీలే, మనకి నచ్చిన వ్యక్తే కదా అని. ఇది కూడా వాళ్ళకి చాలా అంటే మీ పట్ల గౌరవం పెరగడానికి, ప్రేమ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. అరే నాలో ఈ ఫ్లాస్ ఉన్నా కానీ నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరేంటంటే తెలుసుకొని మారుతారు, అధిగమిస్తారు. లేదు మనం ఏదన్నా మెల్లిగా చెప్పి మార్చుకోగలుగుతామన్న నమ్మకం మీది. మీరు ఏ విధంగా అయితే ఓపికగా ఉండి వాళ్ళని మరీ గుచ్చి కాకుల్లాగా పొడుస్తుంటారు కదా కొంతమంది, అట్లా పొడచకుండా మీరు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తున్నారు చూడండి. అది కూడా వాళ్ళకి చాలా మీ పైన గౌరవం పెరగడానికి, ప్రేమ పెరగడానికి వాళ్ళకి అదొక రీజన్ అన్నమాట. అండ్ మీరు ఆ డివైన్ టైమింగ్ కోసం ఎదురు చూస్తుంటారనమాట. మీరు దేన్ని ఫోర్స్ చేయరు. ఇప్పుడు నాకు ఇది ఇట్లా జరిగిపోవాలి అని మీరు ఆంక్షలు పెట్టరు అనమాట. జరగాల్సిన టైంలో జరుగుతుంది, జరగాల్సిన విధంగా జరుగుతుంది. సో మీరు దీనిపైన ఎక్కువ నమ్ముతారు. సో అది కూడా ఏంటంటే మీలో ఉన్న ప్లస్. అండ్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు అదే క్వాలిటీ నాలో ఉంటే నన్ను నేను ఎలా భావిస్తాను, నా గురించి నేను ఎలా ఆలోచిస్తాను, లేదు నా గురించి ఇతరులు ఎలా ఆలోచించాలనుకుంటాను అనేది మీరు ఆలోచించి మీరు ఎదుటి వాళ్ళకి కూడా ఆ ఫ్రీడమ్ని, ఆ స్పేస్ని ఇస్తారనమాట. అంటే మీరు మరీ అంత పొసెసివ్ కాదు, మరీ ఇట్లా గట్టిగా పట్టుపెట్టుకోవాలనుకోరు అనమాట. ఇట్లా గట్టిగా పట్టుపెట్టుకుంటే ఏదో ఒక టైంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అనే థాట్ మీకు ఉంది. సో మీరు ఎవరికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తారు. అండ్ మీరు బౌండరీస్ సెట్ చేసుకుంటారనమాట. ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఆ హెల్దీ బౌండరీస్ ఉండవని కాదు. సో మీరు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అండ్ ఎవరికి ఏ స్వేచ్ఛ ఇవ్వాలో ఆ స్వేచ్ఛని ఇస్తారనమాట. సో మీరు కూడా అలానే బౌండరీస్ సెట్ చేసుకుంటారు. మీరు కూడా ఎదుటి వాళ్ళ ఫ్రీడమ్కి కానీ, లేదు వాళ్ళ థాట్ ప్రాసెస్కి కానీ మీరు అడ్డుపడాలని అనుకోరనమాట. సో ఈ విధంగా మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళ ఎనర్జీస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఆ టైంని ఇస్తారు, ఆ స్పేస్ని ఇస్తారు. అండ్ అదే కదా కావాలి ఏ రిలేషన్షిప్లో అయినా కానీ, ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నాకు స్పేస్ కావాలి, నాకు టైం కావాలి అంటే మీరు వదిలిపెట్టగలుగుతారు. కొంతమంది ఏంటంటే నీకెందుకు టైము, నీకెందుకు స్పేసు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే చెప్పు, ఇట్లనే కావాలి, అట్లనే కావాలి అని ఉంటుంది. కానీ మీకు అట్లా కాదనమాట. సో ఇఫ్ యూ వాంట్ టైం, ఇఫ్ యూ వాంట్ స్పేస్, యూ టేక్ టైం, యూ టేక్ స్పేస్ అని అనుకుంటారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఇంపర్ఫెక్షన్స్. మనం కూడా ఏం పూర్తిగా పర్ఫెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు అనేది మీకు బాగా తెలుసు. అంటే మీరు మెచ్యూర్డ్ ఇండివిజువల్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ మీకు. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలన్నా, ఒక బ్యూటిఫుల్ సోల్తో మనం కనెక్ట్ అవ్వాలన్నా మనం వాళ్ళకి ఎలాంటి స్పేస్ ఇవ్వాలి, మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది మీకు బాగా తెలుసు.
సో యూ ఎంబ్రేస్ ద ఇంపర్ఫెక్షన్స్ టూ, అది మీలో అయినా కానీ ఎదుటి వ్యక్తిలో అయినా కానీ. సో దీనివల్ల ఇతరులు మీకు చాలా ఆకర్షణీయంగా, ఇతరులు మీ వైపు చాలా ఆకర్షించబడతారనమాట. సో అలా మీరు మ్యాగ్నెట్ లాగా వాళ్ళని ఆకర్షిస్తున్నారు. అండ్ మీరు గైడ్ చేస్తారు మంచిగా, లైక్ సున్నితంగా మీరు చెప్పడం కానీ, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు ఏ టైంలో వింటారు, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది కూడా మీకు తెలుసు అనమాట. సో ఒక స్టేబుల్ ఎమోషనల్గా మీరు చాలా బ్యాలెన్స్డ్గా మీరు డీల్ చేయగలుగుతారనమాట. ఒకవేళ కొంచెం కోపం వచ్చి అర్చినా కానీ మళ్ళీ వాళ్ళని ఏదో విధంగా బుజ్జిగించుకోగలుగుతారు. సో దానివల్ల కూడా మీరంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం ఉంటుంది. సో మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళకి మీలో నచ్చే క్వాలిటీస్ ఇవన్నమాట. సో ఒకవేళ మీరు మీ కెరియర్లో కూడా మీరు అదే విధంగా మీరు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ముందరకు వెళ్తూ ఉంటారు. సో ఎక్కడైనా కానీ అదొక రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన మీరు కట్టుబడి ఉంటారనమాట. సో మీరు ఏదైతే కట్టుబడి ఉంటున్నారో అది వాళ్ళని విపరీతంగా మీ వైపు వచ్చేలాగా చేస్తుంది అనమాట, మిమ్మల్ని ఇష్టపడేలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.